ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీ నాలుగు మమ్మల్ని సత్యులకు ఉంచి తండ్రి ఇక్కడికి వచ్చి నీ వాక్యంని వినుటకు తండ్రి, నీ గురించిన విషయాలను తెలుసుకుంటావు తండ్రి. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాకు ఎన్నిక లేకపోయినాను తండ్రి మీరే సహాయాన్ని దయచేసి నీ వాక్యం చెప్పుటకు ఏర్పరచుకొని ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. కావున తండ్రి చెప్పుచుండగా తండ్రి, మీరు తండ్రి నాకు తోడైంది తండ్రి, నేను కాక తండ్రి మీరే తండ్రి నా ద్వారా మాట్లాడేటకు సహాయాన్ని దయచేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మూడో మాట అయితే, పోయిన ఇయర్ కూడా నేను ఇదే మాట చెప్పాను, మళ్ళీ నాకు ఇదే వచ్చింది. ఈ విషయంలో దేవునికి స్తోత్రం. అయితే మూడో మాట ముందు యోహాను సువార్త 19వ అధ్యాయం ఫస్ట్ 25 చదువుకుందాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిరి. అయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి శిలువ యొద్ద నిలబడి ఉన్నారు. ఇంకా వేరే స్త్రీలు కూడా వచ్చారు. వాళ్ళు యేసు శిలువకి కొంచెం దూరంగా నిలబడ్డారు. అది మత్తయిలో ఉంటది, మార్కులో ఉంటది, లూకాలో ఉంటది. వాళ్ళందరూ దూరంగా నిలబడ్డారు. యేసుకు దగ్గరగా వీళ్ళు నిల్చున్నారు. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అయితే పోయినసారి నేను చెప్పినప్పుడు వీళ్ళ క్యారెక్టర్స్ చెప్పాను, మీకు గుర్తుందని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి క్యారెక్టరు, మరియ క్యారెక్టరు అండ్ యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడి క్యారెక్టర్ చెప్పాను. సో ఈసారి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ వీరి క్యారెక్టర్స్ మీకు తెలిసి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, శిలువ మరణం అప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దగ్గర తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు, మరికొందరు స్త్రీలు అక్కడ కనిపించారు. అయితే తల్లి ఉంది, శిష్యుడు ఉన్నాడు, స్త్రీలందరూ ఆయన చేత స్వస్థత పొందిన స్త్రీలు, ప్రజలు అందరూ ఉన్నారు. కానీ అక్కడ ఒక వ్యక్తి మిస్ అయ్యారు. ఎవరు? యేసుక్రీస్తు వారి తండ్రి, మరియా భర్త. మరి యేసేపు గారు ఎక్కడ? అసలు యేసేపు గారి క్యారెక్టర్ తెలుసా మీకు? అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. ఇక్కడ ఆయన గురించి ఏం చెప్పబడుతుందంటే, ఆయన నీతిమంతుడు. కనీసము జనాల ముందు మరియను ఒక అవమానకరంగా ఉంచకూడదు అని ఆలోచించిన వ్యక్తి. అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి ఇక్కడ అర్థమైపోతుంది. యేసేపు గారు నీతిమంతుడని బైబిల్లో రాయబడింది. అయితే మరి ఈ నీతిమంతుడైన యేసేపు గారు బైబిల్లో చాలా తక్కువగా కనిపిస్తారు. ఎక్కువ ప్లేస్ లో ఆయన మనకు కనిపించరు. యేసుక్రీస్తు వారు బాల్యదినం అప్పుడు 12 సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడు పస్కా పండుగకు వెళ్తారు. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు దేవుని దయ ఆయన మీద నుండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్తుండేవారు. ఇక్కడ తల్లిదండ్రులు అంటే తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాలప్పుడు పస్కా పండుగకు మొదటి కుమారుడు పుట్టినప్పుడు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ టైంలో యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళినప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఇక్కడ యేసేపు గారు కనిపిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంకేమి కనిపించదు. తర్వాత యేసుక్రీస్తు వారు మొదటి సూచక్రియ చేస్తారు. ఏంటి? కానా వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తారు. అది కూడా చూద్దాం. యోహాను సువార్త 2:1.
మూడవ దినమున గలిలయలోని గలిలయలోని కానాను ఊరిలో కానాను ఊరిలో వివాహం జరిగింది. ఒక వివాహము జరిగెను. నెక్స్ట్ యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉండెను. ఇక్కడ తండ్రిని మెన్షన్ చేశారా? లేదు. అక్కడ ఓన్లీ తల్లి, తల్లితో పాటు శిష్యులు, కిందకెళ్తే తల్లితో పాటు శిష్యులు ఉంటారు. సో యేసుక్రీస్తు వారి తండ్రి 12 సంవత్సరాలు అప్పుడు కనిపించారు. మళ్ళీ ఆయన సూచక్రియలు చేసే టైంలో ఆయన లేరు. అయితే ఈ 12 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభించిన 30 సంవత్సరాల మధ్యకాలంలో ఏం జరిగింది? ఇది బైబిల్లో ఎక్కడా లేదు. మాక్సిమం అసలు చూపించరు. నార్మల్ గా వడ్లవాడి కుమారుడు అని మెన్షన్ చేశారు కానీ ఏసేపు గురించి ఎక్కువ ఏమీ మెన్షన్ చేయలేదు. మరి ఈ మధ్యకాలంలో ఏసేపు గారు ఏమై ఉండొచ్చు? ఏసేపు గారు నీతిమంతుడు కాబట్టి మరియను కానీ యేసుక్రీస్తుని కానీ విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయనకి దూతలే వచ్చి ఆయనతో మాట్లాడారు. మళ్ళీ యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలప్పుడు ఆయన జ్ఞానము ఎలాంటిదో కూడా యేసు గారు చూశారు కాబట్టి తన భార్యను కానీ తన కుమారుని కానీ విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఏసేపు గారు చనిపోయి ఉన్నారు అని. అందుకనే శిలువ మరణం అప్పుడు ఏసేపు గారు తన కుమారుని వద్ద తన భార్యతో అక్కడ లేరు. ఎందుకంటే ఏసేపు గారి క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు, ఆయన నీతిమంతుడు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ ఈ మధ్యకాలంలోనే ఆయన చనిపోయారు కాబట్టి తల్లితో గాని కుమారుడితో గాని ఆయన ఉండలేకపోయారు. కానీ ఏసేపు గారు ఏంటంటే యేసుక్రీస్తు మామూలుగా చెప్పుకోవడానికి అయితే యేసుక్రీస్తు వారి తండ్రి అని చెప్పుకుంటారు. కానీ ఆయన యేసుక్రీస్తు తండ్రి కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరము ద్వారా కన్యక గర్భంలో పుట్టిన వ్యక్తి. ఇక్కడ ఏసేపు గారు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక గార్డియన్ గా ఉన్నారు. ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చారు. కుటుంబ బాధ్యతను తన కుమారునికి నేర్పించారు. తన పనే కదా, ఏసేపు గారు చేసిన పనినే కదా యేసుక్రీస్తు వారు కొనసాగించింది. ఈ సువార్త భాగంలోకి వచ్చే వరకు 30 సంవత్సరాల వరకు తన తల్లికి తోడుగా తన తండ్రి నేర్పించిన పనినే చేస్తూ ఉన్నారు ఏసేపు గారు. సో ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు ఏసేపు గారి క్యారెక్టర్ ఏంటి అని. నెక్స్ట్ మరి ఏసేపు గారి మరణం బైబిల్లో లేదు కదా, మరి ఎలా చెప్తున్నారు అంటే చరిత్ర మనకి తెలియజేస్తుంది ఏసేపు గారు మరణించారు. మనం పాత నిబంధనలో చూస్తే మరణించారు, ఇక్కడ పాతి పెట్టారు అని ఉంటుంది. కానీ కొత్త నిబంధనకి వెళ్ళినప్పుడు మరణాల గురించి ఎక్కువ మెన్షన్ చేయరు. మరణాలు ఏమున్నాయంటే యేసుక్రీస్తు వారికి దేవుడి కార్యాన్ని ఏ మరణం వ్యక్తపరుస్తుందో అటువంటి మరణాలు మాత్రమే బైబిల్లో మెన్షన్ చేశారు. ఏసేపు గారి మరణం లేదు. తల్లి అయిన మరియ మరణము బైబిల్లో లేదు. శిష్యుల మరణాలు ఉన్నాయా బైబిల్లో? లేవు. సో కొన్ని మరణాలు అనేది కొత్త నిబంధనకు వచ్చేసరికి మెన్షన్ చేయలేదు. కొత్త నిబంధనలో మెన్షన్ చేసిన ప్రతి మరణము దేవుని యొక్క క్రియను ప్రజలకు వ్యక్తపరిచేదిగా ఉంది. నెక్స్ట్ మరి సహోదరులు, ఏసేపు గారు లేరు. సహోదరులు ఉన్నారా ఆ ప్లేస్ లో? లేరు. సహోదరులు ఉన్నారు అసలు ఏసైకి? ఉన్నారు. ఎక్కడుంది? మత్తయి 13:54 ఉంది. మీరు తర్వాత చూసుకోండి, టైం లేదు కాబట్టి. మార్కు 6:3, మత్తయి 12:46, యోహాను 2:12, యోహాను 7:3. ఇక్కడ ఏంటంటే సహోదరులు ఉంటారు, సహోదరి మనులు కూడా యేసుక్రీస్తు వారికి ఉంటారు. మరి శిలువ బంధం అప్పుడు ఈ సహోదరులు సహోదరి మనులు ఆయన ఎందుకు రాలేదు? యోహాను సువార్త 7:5. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చూసాం కదా, సహోదరులే ఇంటి వారే ఆయన మీద విశ్వాసాన్ని ఉంచలేకపోయారు. కాబట్టే ఆయన మరణం టైంలో వాళ్ళు అక్కడికి రాలేకపోయారు. కానీ చరిత్ర ప్రకారం ఏంటంటే తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడ్డారని చరిత్ర చెప్తుంది. అలాగే మళ్ళీ మార్కు 3:21 ఏముంటదంటే ఆ సహోదరులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారికి మతి చలించిపోయింది అనుకుంటారు. అంటే వాళ్ళ ఇంటిలో ఉన్న సహోదరి మనులే యేసుక్రీస్తు వారిపై విశ్వాసాన్ని ఉంచలేదు. సో ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు మరి శిష్యునికి అప్పగించారు అంటే ఇదంతా రీజన్. ఏసేపు గారు లేరు, సహోదరులు పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్డ్. మరి
తల్లి మరియ ఒంటరి కదా. నార్మల్ గా చూడండి, ఇప్పుడు భర్త చనిపోయి ఉన్న స్త్రీకి లోకంలో ఎటువంటి విలువ ఉంటుంది తెలుసు, మనం చూస్తాం. మార్నింగ్ లేస్తే వాళ్ళు కనపడొద్దు, అమ్మ కనపడితే పెద్ద పాపం. ఇవి జరిగే విషయాలు, ఇది క్రియేట్ చేసి చెప్పే కాదు. అలాంటి ఒక స్టేజ్ లో మన సొసైటీ వాళ్ళని చూస్తుంది. అలాంటి ఆ పరిస్థితులు అప్పుడు కూడా ఉండొచ్చేమో కదా, తల్లిని అలాగే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే తను పెళ్లి కాకముందే కుమారుణ్ణి కానీ ఉంది, అట్లాంటి నింద కూడా ఉంది కదా ఆమె మీద. ఇట్లాంటి పరిస్థితిలో ఒక తల్లిని ఏ కుమారుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు? సో ఇక్కడ యేసుక్రీస్తు వారు అందుకనే సిలువ ఆ వేదనలో, ఆ బాధలో, ఆయన చనిపోయే మూమెంట్ లో కూడా తన యొక్క బాధ్యతను, తన యొక్క ప్రేమను విడిచిపెట్టి వెళ్ళలేదు. తన తల్లి తర్వాత అనుభవించే బాధలు, కష్టాలు ఆయనకు తెలుసు. మరి ఎలాంటిదో కూడా మనకు తెలుసు. అప్పుడు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు తన క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పాను. తను దయాప్రాప్తురాలు. దేవుడు వచ్చి మాట చెప్పగానే మాటను బట్టి లోబడింది. ఎవ్వరూ లోబడలేరు. ఎందుకంటే కన్యకగా ఉండి గర్భాన్ని స్వీకరించడానికి ఎవరు ఒప్పుకుంటారు అసలు? ఎందుకంటే అది ఘోరమైంది కదా. లోకము ఒకలాంటి మాటలు మాట్లాడుచుంటే ఎవరైనా ఓపిక పట్టగలరా? అసలు అంత సాహసం కూడా ఎవ్వరు చేయరు. అట్లాంటిది చెప్పగానే ఒక్క మాటకి ఎట్లా ఒప్పుకుందామా? ఇక్కడ ఆమె క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. అసలు వాళ్ళ యూదుల ధర్మం ప్రకారం అంట 12 సంవత్సరాలు వచ్చేలోపే దాన్ని ఏమంటారు, ప్రదానం చేసేస్తారంట. 12 సంవత్సరాలు అంటే ఆమె ఎంత చిన్న పిల్ల, ఒక చిన్న అమ్మాయి అయి ఉండి దూత వచ్చి తనకు చెప్పగానే తను ఎలా అంగీకరించింది? ఎంత గొప్ప స్త్రీ అయితే, దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంటే ఆ స్త్రీ అంగీకరించాలి. ఈ తర్వాత ఆ యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు ఆ నిందలు మోసే ఉండొచ్చు కదా. ఎలా కుమారుడు వచ్చాడు, పెళ్లి కాక ముందే కుమారుడు ఎట్లా జన్మించాడు అని నింద మోసం కదా, మోసే ఉండొచ్చు. మరియ కూడా బైబిల్లో ఒక 2 టైమ్స్ ఆశీర్వదింపబడిన స్త్రీగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించే సమయంలో తన తల్లి ఒంటరిగా ఉండకూడదు. ఈ సొసైటీ ఒక ఒంటరి స్త్రీని ఎలా చూస్తుందో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే సర్వం తెలిసిన దేవుడు. తన తల్లి అటువంటి నిందలు గాని బాధలు గాని అనుభవించొద్దు, తనకంటూ ఒక కుమారుడు కావాలి అని తను ప్రేమించిన శిష్యునికి తన తల్లిని అప్పగించాడు. శిష్యుడు కూడా తనకు కొంచెం రిలేటివ్, సొంత అన్నట్టే. అప్పుడే ఆ మాట చెప్పగానే అక్కడ ఏముంటది, శిష్యుడు కూడా మరియను చేర్చుకున్నాడు. శిష్యుడు ఎంత గొప్పవాడు ఇక్కడ అర్థమైంది. ఏసేపు గొప్పవాడే, తల్లి గొప్పదే, కుమారుడు గొప్పవాడే, శిష్యుడు గొప్పవాడే. అందుకే బైబిల్లో వాళ్ళ పేర్లు ముద్రించబడ్డాయి. మనం ఈ తల్లి గురించి కూడా యోహాను సువార్తలోనే చూస్తాం. ఇక్కడ డీప్ గా ఇందులోనే ఉంటుంది. సో యోహాను గారికి తల్లి ఉంది, అయినా మరియను తన ఇంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్యలో శిష్యులతో పాటు తల్లి కూడా సువార్త పరిచయను కొనసాగించింది. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోహాను కూడా ఒక వ్యక్తి అయి కూడా శిష్యులందరూ హింసలు పొందారు, హింసల ద్వారా మరణం పొందారు. కానీ యోహాను గారు మాత్రమే హింసలు పొందినను మరణించకుండా తనకు 100 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు యేసుక్రీస్తు వారి సేవలోనే కొనసాగి మరణించాడు. ఈ వాక్యం మీకు అర్థమైందని నమ్ముచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.